క్వశ్చన్ నెంబర్ 126. అభికేంద్ర బలం దిశ ఎల్లప్పుడూ ఇలా ఉంటుంది. సో వృత్తాకార మార్గానికి స్పర్శరేఖ దిశలో ఉంటుందా, లేదా వృత్త కేంద్రం నుండి దూరంగా ఉంటుందా, వృత్త కేంద్రం వైపుగా ఉంటుందా, వేగం దిశలో ఉంటుందా? ఈ క్వశ్చన్ని మనకి 9th క్లాస్లో నుండి కవర్ చేయడం జరిగింది. లెసన్ గురుత్వాకర్షణ లెసన్. సో ఇక్కడ మనం ఇక్కడ కూడా గమనిక అని ఇవ్వడం జరిగింది. చూడండి ఒకసారి. ఏదైనా మనకు గమనిక నోట్ అని ఇచ్చిన దాంట్లో నుంచి ఈ టెట్లో కవర్ చేయడం జరిగింది కదా. సో అభికేంద్ర బలం ఒక ఫలిత బలం కనుక దీని దిశ ఎల్లప్పుడూ వృత్త కేంద్రం వైపు ఉంటుంది. సో వృత్త కేంద్రం వైపుగా అంటే ఇక్కడ మనకు ఆప్షన్ ఏ ఆప్షన్ అవుతుంది రైట్ ఆన్సర్? సో థర్డ్ ఆప్షన్ ఈజ్ ది రైట్ ఆన్సర్. అభికేంద్ర బలం అనేది ఎప్పుడు కూడా మనకి ఇది అభికేంద్ర బలం దీనిపైన ఈ మార్గంలో పనిచేస్తుంటే కనుక ఇది ఏ వైపుగా పనిచేస్తుంటుంది? వృత్త కేంద్రం వైపుకి పనిచేస్తూ ఉంటుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ది రైట్ ఆన్సర్.